నమస్కారం అందరికీ. ఈరోజు టెంపుల్ ఇనాగ్రేషన్ సెరమనీ చూపిస్తాను మీ అందరికీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్లో టెంపుల్ ఇనాగ్రేషన్ ఎలా చేస్తారు యూఎస్లో అన్నది చూపిస్తాను. సో మేము సండే ఉండే ఇది ప్రోగ్రాము. మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా మా ఇంటి నుంచి ఇది 5 minutes డ్రైవ్. యాక్చువల్లీ ఓల్డ్ టెంపుల్ మా ఇంటి లైన్లోనే ఉంటుంది. జస్ట్ 5 minutes వాక్లో ఉంటుంది. అక్కడ పర్మిషన్స్ ఇష్యూస్ వచ్చి కొత్తది ప్రాపర్టీ తీసుకున్నారు. సో స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ వచ్చేసింది. ఇదే టెంపుల్. ఇది 5 acres ప్రాపర్టీ కొత్తగా తీసుకున్నారు. టెంపుల్కి ఎంటర్ అయిపోయాము. సో మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది. హోమం జరుగుతుంది, గణేషుని హోమం. ఈరోజు ఫస్ట్ గణేషుని హోమంతోనే టెంపుల్ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు అన్నమాట ఇక్కడ. సో మేము వెళ్ళేసరికి ఇంకా హోమం జరుగుతుంది, అన్ని మంత్రాలు అంతా స్టార్ట్ అయిపోయింది. మంగారకాయ స్వాహ, మంగారకాయ స్వాహ, మంగారకాయ స్వాహ. అలా మంత్రాలు వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. పిల్లలు కూడా వచ్చారు. సారాకి బోర్ కొట్టింది మధ్యలో. సో నా ఫోన్ పట్టుకొని ఇలా ఆడింది. ఇంకా నా ఫోన్ పట్టుకొని నన్ను షూట్ చేయడము అలా చేస్తుండే మధ్యలో. టెంపుల్ యాక్చువల్లీ నేను 2 years నుంచి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అసలు వెళ్ళినప్పటి నుంచి చాలా మంచిగా అనిపించింది నాకు. అప్పటి నుంచి నాకు సాయిబాబా టెంపుల్ అంటే ఏదో అటాచ్మెంట్. చిన్నప్పుడు మేము ఎప్పుడు కల్లూరు వెళ్ళే వాళ్ళము, మోస్ట్లీ థర్స్డేస్. సో ఇక్కడ అలానే నా కోసమే బాబా వచ్చిండన్నంత ఫీలింగ్ కలిగింది నాకు ఇక్కడ ఇంటి దగ్గర టెంపుల్ చూడగానే. సో అలా వెళ్ళడం స్టార్ట్ చేశాను మా ఫ్యామిలీకి. సో ఇది ట్రేసీ దగ్గర మేసీస్కి ఆపోజిట్ ముందర ఉంటుంది. యాక్చువల్లీ ముందర రోడ్లో మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర ఉంది, బట్ ఇది మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి అక్కడికి. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ అయ్యడము అది ఆగస్ట్ తర్వాత అవుతుందంట. బట్ ఈరోజు ఇనాగ్రేషన్ చేశారంతే. ఇంకా హోమం జరుగుతుండే. ఇది ఆల్మోస్ట్ అంటే 10 నుంచి 1 వరకు ప్రోగ్రాము. చాలాసేపు హోమం చేశారు. తర్వాత అంతా అనౌన్స్మెంట్ చేశారు. అసలు ఈ పాత టెంపుల్లో కూడా చేసిన వాలంటీర్స్ని పిలిచి సన్మానం చేయడము, వాలంటీర్స్కి ఎంకరేజ్ చేయడము. ఇది ఏంటంటే NGO టైప్ అనమాట. ఇక్కడ ఏ డొనేషన్స్ ఉన్నా కూడా తీసుకొని వాళ్ళు ఏం ఖర్చు చేయకుండా ఇండియాలో ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి పిల్లలకి స్టడీస్కి యూజ్ చేస్తున్నారు ఆ మనీ. సో ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఇనాగ్రేషన్ రోజు అంటే డొనేషన్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట. సో ఒక ఫ్యామిలీకి అంటే కావాలని అనుకుంటే ఒక $3,000 ఫ్యామిలీ నేమ్ కూడా యాడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇది 5 acres ప్రాపర్టీ. ఇది ఓన్లీ కమ్యూనిటీ కోసం చేసింది, NGO టైప్. ఇక్కడ ఏంటి అది ఆర్భాటాలు దానికోసం కాదు. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఒక యోగా సెంటరు, ఒకటి ఫంక్షన్ హాల్ లాగా డెవలప్ చేసి జస్ట్ ఉన్న కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ యూజ్ చేసుకోవడానికి, నెక్స్ట్ జనరేషన్స్కి మన ఇండియన్ కల్చర్ అవేర్నెస్ తేవడం కోసమే ఈ టెంపుల్. సో దానికోసం కొంచెం మనవంతుగా మన డొనేషన్స్ ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే మన కల్చర్ని ముందుకు తీసుకుపోతున్నాం. అంటే మన పిల్లలకు కూడా యూఎస్లో తెలియాలి కదా మన ఇండియన్ కల్చర్ ఏంటి, మన రూట్స్ ఏంటి అని. ఇప్పుడు ఇలా మనం టెంపుల్లోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళకి అసలు ఏం తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏంటా అంటే అమెరికన్ కల్చరు వాళ్ళు అదే కరెక్ట్ అదేనేమో అనుకుంటారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. సో వాళ్ళని ఇలా తీసుకొచ్చి మన కల్చర్ అలవాటు చేయాలి, మన రూట్స్ చూపించాలి. దాని ఉద్దేశమే. అలా టెంపుల్ డెవలప్ చేసే వాళ్ళని నిజంగా రియల్లీ అప్రిషియేట్ చేయాలి. సో అందులో యూఎస్లో మాత్రం నిజంగా పిల్లల్ని అన్నీ మన ట్రెడిషన్స్ అన్ని బాగా నేర్పుతారు. డ్యాన్స్ అవ్వనివ్వండి, భరతనాట్యము,
సింగింగ్ కానివ్వండి, రామాయణము, మహాభారతము లాంటి క్లాసెస్, మళ్ళీ భగవద్గీత శ్లోకాలు, దానికి కాంపిటీషన్స్ రియల్లీ అప్రిషియేట్ చేయాలి. అసలు ఇండియాలో కూడా చేస్తున్నారు, కానీ యూఎస్లో ఏంటంటే పిల్లలకి మన కల్చర్ నేర్పాలి, వాళ్ళు మర్చిపోవద్దని యాక్చువల్ పేరెంట్స్ ఎంత తహతహలాడుతున్నారంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలండి. సో మన కల్చర్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్న ఇలాంటి టెంపుల్, ఇంకా ఎన్నో ఇలాంటి టెంపుల్ కావాలని కోరుకుంటున్నాను నేను. వీళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము వాల్మార్ట్ వెళ్ళినాము, మాకు మా క్యాట్కి ఇంకా హెన్స్కి ఫుడ్ తీసుకురావడానికి. సో మళ్ళీ నేను టెంపుల్ గురించే కొంచెం మాట్లాడతా, ఇది చూపించుకుంటా కూడా షాపింగ్. పిల్లలకి మనము అన్నితము ప్రసాదము, ఇలా మన కల్చరు, ఇలా కింద కూర్చోవాలి, ఇలా బొట్టు పెట్టుకోవాలి, ప్రతిదీ వాళ్ళు చూసి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, వాళ్ళ కిడ్స్కి కూడా చెప్తారు. సో ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనము మన కల్చర్ని అలవాటు చేసినట్టు అవుతుంది. సో టెంపుల్స్ ఎక్కడైనా కానీ, యూఎస్లో ఎవరైనా కానీ టెంపుల్స్కి నిజంగా మీ వంతు టైము స్పెండ్ చేయండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీరు టెంపుల్కి డొనేట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి.